హలో, ఎటువంటి సాసెస్ లేకుండా కిచెన్లో ఉండే వాటితోటే టేస్టీ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామా. వేడివేడి ఆయిల్లో చికెన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాతకి ఆనియన్, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడివేడి ఆయిల్లో 2 ఎగ్స్ ఒక గిన్నెలో గిల్లక కొట్టుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసి గిల్లక కొట్టుకొని వేడివేడి ఆయిల్లో పోసేయాలి. తర్వాతకి ఇలా వచ్చాక కొంచెం దాన్ని పీసెస్ లాగా చేసుకోవాలి. చేసుకున్నాక ఆ పీసెస్ తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాతకి అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 లవంగాలు, 2 చెక్క, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు అన్నీ వేసి వేపుకోవాలి. అవి వేగాక ఆనియన్ వేయాలి. ఆనియన్ కూడా మంచిగా వేగాక అల్లం పేస్ట్, పసుపు వేసుకోవాలి. అవి కూడా మంచిగా వేగేంత వరకు కలుపుకోవాలి. తర్వాతకి ఒక 1 మినిట్కి చికెన్ మనం ఫస్ట్ వేపుకున్నాంగా, ఫ్రై చేసుకున్నాంగా ఆ చికెన్ వేసుకోవాలి. తర్వాతకి ఎగ్ మనం పక్కకు తీసుకున్నాంగా ఆ ఎగ్ కూడా తీసుకొని ఇందులో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ అలా కలుపుకోవాలి. వేపుకున్నాక రైస్ ఉందిగా, రైస్ అందులో వేయాలి. వేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. ఇలా హై ఫ్లేమ్లో కలపడం వల్ల యూజ్ ఏంటి అంటే మంచిగా రైస్కి అన్నీ పట్టేస్తాయి. సేమ్ మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రైస్ ఎలా టేస్ట్ వస్తుందో సేమ్ అలా వస్తుంది టేస్ట్. ఇంకా మనకి సాసెస్, టేస్టింగ్ సాల్ట్, ఇంకా వేరే మసాలాలు అవి ఏం అవసరం లేదు. ఇవి ఇలా చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. అలా 5 మినిట్స్ కలిపినాక ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసేసి మన ఇంట్లో ఉన్న మసాలాలు వేసుకోవాలి. గరం మసాలా, చికెన్ మసాలా, కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ వేసేసి మళ్ళీ 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఫుల్గా కలిపేసేయాలి. తర్వాత ఇంకా లాస్ట్లో లెమన్ రసము కొంచెం ఒక 2-3 స్పూన్స్ అలా వేసేసుకొనేసి కలిపేసి ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా మన చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. నిజం చెప్తున్నా, టేస్ట్ అయితే చాలా బాగుంది, అదిరిపోయింది. మీరైతే పక్కా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.